పశ్చిమ బెంగాల్లో 15 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రెండో ఫేజ్లో అవకతవకలు జరిగిన 2 నియోజకవర్గాల్లోని 15 చోట్ల ఈసీ మళ్లీ పోలింగ్ నిర్వహిస్తోంది. మగ్రహత్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ సెంటర్లు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 పోలింగ్ బూత్లలో పోలింగ్ జరుగుతోంది. మగ్రహత్ పశ్చిమలోని నజ్రా బూత్లో 126, 127లో ఓటింగ్ కొనసాగుతోంది. అలాగే డైమండ్ హార్బర్ నగర్ నియోజకవర్గంలోని రాయ్ నగర్ 243 పోలింగ్ బూత్లో పోలింగ్ జరుగుతోంది. మరోవైపు ఈవీఎంలు మొరాయించగా గంట సేపు పాటు పోలింగ్ నిలిపివేశారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రీపోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? ఈవీఎంలో అక్కడక్కడ మొరాయించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయిందా? దాదాపు ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి 29వ తేదీన జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఇక్కడ మనకు అంటే ఈవీఎంల మొరాయింపు, తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలతో మరొకసారి రీపోలింగ్ జరిగినటువంటిది. ఇప్పుడు 29వ తేదీన జరిగినటువంటి ఏదైతే ఈవీఎంల అంటే ఈవీఎంకి సంబంధించినటువంటిది దానిపైన ఒక గమ్ లాంటిది పెట్టడంతో ఆగిపోయినటువంటిది. దీనికి సంబంధించినటువంటి విజువల్ని కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా అటు టీఎంసీ బీజేపీ ఇరు పార్టీల మధ్య కూడా ఇటు వాదనలు, తర్వాత నిరసనలు, ధర్నాలు జరుగుతున్నటువంటిది దాదాపు 2 రోజుల నుంచి. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటనకు ముఖ్యంగా ఈ సెంటర్ దాదాపు రాయ్నగర్ సెంటర్ మనకు వచ్చేసేసి ఇందులోనే ఈవీఎం కి సంబంధించినటువంటి జరిగినటువంటి వీడియో బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ జరిగినటువంటి దానితో మరొకసారి కూడా దీనికి సంబంధించినటువంటిది రీపోలింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్ దాదాపు ఉదయం 7 గంటల నుంచి కూడా జరిగినటువంటిది. ఇక్కడ మనం చూస్తున్నాము చాలా మంది వృద్ధులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటిది. ఇద్దరిది కాదు, చాలా మంది వృద్ధులు కూడా వస్తున్నటువంటిది. ప్రత్యేకంగా ఓటింగ్ ప్రక్రియలో భాగంగా రావడానికి అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా వస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూస్తున్నటువంటిది దాదాపు అంటే పోలింగ్ ప్రక్రియ ఒకవైపు జరుగుతుంది, కానీ ఈవీఎంకి సంబంధించినటువంటిది రీపోలింగ్ కారణమైనటువంటి ప్లేస్లో ఉదయం 7 గంటలకు ఏదైతే కావడంతో మరొకసారి కూడా ఉదయం ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాక అరగంట పాటు కూడా పోలింగ్ జరిగింది. కానీ ఈవీఎంల మొరాయింపుతోటి దాదాపు గంట సేపు పాటు మరి ఇదే బూత్లో కూడా జరిగినటువంటి ఘటన. దీనితో పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ర్యాపిడ్ ఫోర్స్ను కూడా ఎక్కువగా ఇక్కడ నియమించినట్టు ఇక్కడ ఆదేశాలు కూడా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మీద మాత్రము ఈ రోజు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. అయితే గతంలో జరిగినటువంటి నిరసనలు అనుకోవచ్చు, ఈవీఎంల మొరాయింపు అనుకోవచ్చు, ఇక్కడ ట్యాంపరింగ్ జరిగినటువంటి అన్ని విషయాలపై కూడా మరొకసారి ఎలక్షన్ కమిషన్ కీలకంగా కూడా అధికారులను ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో అధికారులను కూడా నియమించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము చాలా ఇక్కడ ప్రత్యేకంగా కూడా అందరూ కూడా మరొకసారి కూడా పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోవడం కొరకు వస్తున్నటువంటి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటిది అనుకోవచ్చు. చాలా మంది వీళ్ళకి అంటే బెంగాలీకి సంబంధించినటువంటి భాష, తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ ఏదైతే ఇక్కడ ఈవీఎంల సంబంధించినటువంటిది గంటసేపు ఆగినటువంటి పోలింగ్ చాలా ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా చాలా మంది అధికారులు అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ ఫోర్స్ అంతా కూడా స్పెషల్ గా ఇక్కడ డైమండ్ హార్బర్ కు సంబంధించినటువంటి 4 పోలింగ్ బూత్ల దగ్గర ఇక్కడ ర్యాపిడ్ ఫోర్స్, తర్వాత చాలా కొంత ఎక్కువగా ఫోర్స్ కూడా నియమించినటువంటిది పరిస్థితి. కానీ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఎన్నికల కమిషన్ సంబంధించిన డైమండ్ హార్బర్ లో ఉదయం 9 గంటల వరకు 15.83% నమోదైనట్లు కూడా ఇక్కడ పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది. మగ్రహాట్ పశ్చిమంలో వెస్ట్ లో దాదాపు 16.88% నమోదైనట్లుగా కూడా ఎన్నికల పోలింగ్ శాతాన్ని కూడా ప్రకటించింది. సో ఎక్కడైతే రెండో ఫేజింగ్